నేటి కథల్లో మనం ఈరోజు దయాగుణం అనే స్టోరీ గురించి చెప్పుకుందామా మిత్రమా. ఏంటంటే రామయ్యకు నిజాయితీ గల వ్యాపారి అని పేరుంది. ఆయనకు జయంతుడు, వర్ధనుడు, గోపాలుడు అని ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఎంతమంది కొడుకులు ఉన్నారు? ముగ్గురు. ఒక పెద్ద కొడుకు పేరేంది? జయంతుడు. చిన్న కొడుకు మధ్య కొడుకు పేరు వర్ధనుడు. మూడో కొడుకు గోపాలుడు. వయసు రీత్యా వ్యాపార బాధ్యతలను కొడుకులకు అప్పగించాలనుకున్నాడు. ఏజ్ ఎక్కువైపోయాక అప్పగిద్దామని అనుకున్నాడు. రామయ్య అందుకోసం ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఎవరికి? తన కొడుకులు. ఎవరెవరు? ముగ్గురు కొడుకులు కదా, జయంతుడు, వర్ధనుడు, గోపాలుడు. ఒకరోజు ముగ్గురు కొడుకులను పిలిచి, నాయనలారా, నా తర్వాత మన వ్యాపారాన్ని, కుటుంబ బాధ్యతలను ఎవరికి అప్పగించాలో నిర్ణయించడానికి మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. ఇందులో మీ బుద్ధి కుశలతను నిరూపించుకోవాలి అన్నాడు. ఎందుకంటే ఆయన మంచాన పడిపోయాడు, చేతగాకుంటున్నాడు. కాబట్టి అప్పుడే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ప్రతి తల్లిదండ్రులు కూడా అంతే, చేత కాకుండా అయినప్పుడు మన బాధ్యతలను పిల్లలకు అప్పగించాలి తప్పనిసరిగా. ఎందుకంటే మన ముందు వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది మనము కొన్ని ఏమన్నా చేస్తే ఇట్లా కాదు బేట అట్లా అని చెప్పడానికి వీలుంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆయన పోయినాక వాడే చూసుకుంటే మనకి ఏం అవసరం అన్నట్టు ఊరుకోవద్దు. మనం బాధ్యతలు, మనం పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ కథ ద్వారా కోరుతున్నాను. తండ్రి పెట్టే పరీక్షకు ముగ్గురు కొడుకులు సమ్మతించారు. రామయ్య ఒక్కొక్కరికి గ్లాసు పాలు చేతికిచ్చి, మీ చేతిలో ఉన్న ఈ పాల విలువను సరిగ్గా 1 గంటలో పెంచి చూపించాలి. ఎవరు ఆ పని చెయ్యగలరో వారే నా వారసుడని ప్రకటించాడు. ముగ్గురు ఒక్కో పాల గ్లాసు తీసుకొని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరిగా గంట తర్వాత ముగ్గురింటికి చేరుకున్నారు. ముందుగా పెద్ద కొడుకు జయంతుడు, నాన్నగారు, ఈ చరాచర సృష్టికి మూలమైన ఆ పరమేశ్వరుడికి ఈ పాలను భక్తితో నైవేద్యంగా సమర్పించాను. దేవుడి ప్రసాదంగా మారిన పాల విలువ ఇప్పుడు వెలకట్టలేనిదంటూ చేతిలోని పాల గ్లాసును భక్తితో తండ్రికి చూపించాడు. ఎవరు? పెద్ద కొడుకు. రెండవ కొడుకు వర్ధనుడు, నాన్నగారు, ఈ పాలు అసలు వెల మార్కెట్లో 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ నేను మన వీధి చివర ఉన్న హోటల్కి వెళ్ళి ఇవి చిక్కని గేదె పాలను అబద్ధం చెప్పి 20 రూపాయలకు అమ్మాను. 1 గంటలో ఈ పాల విలువను రెట్టింపు చేశానని గర్వంగా జేబులోంచి డబ్బు తీసి చూపించాడు. ఎవరు? రెండో కొడుకు వర్ధనుడు. ఈ చివరగా చిన్న కొడుకు గోపాలుడు తలదించుకొని, నాన్నగారు, నేను గ్లాసు పట్టుకొని బయటకు వెళ్ళగానే వీధి అరుగు మీద భిక్షాటన చేస్తూ ఆకలితో అల్లాడిపోతున్న ఒక పిల్లవాడిని చూశాను. ఆ సమయంలో నా చేతిలో ఉన్న పాల విలువను నా స్వార్థం కోసం పెంచడం కన్నా ఆకలితో ఉన్న ఒక అభాగ్యుడి ప్రాణం కాపాడేందుకు ఇవ్వడము ముఖ్యమనిపించింది. వెంటనే పాల గ్లాసు అతడికి ఇచ్చేశాను. పాలు తాగగానే అతడి కడుపు నిండి ఆనందంతో నాకు 2 చేతులు జోడించి నమస్కరించాడు. క్షమించండి నాన్నగారు, నేను పాల విలువను ధనరూపంలో పెంచలేకపోయానంటూ ఖాళీ గ్లాసులను చూపించాడు. రామయ్య ముగ్గురు కొడుకుల మాటలు విని, జయంతుడు భక్తి గొప్పదే, కానీ భక్తి మాత్రమే ఉంటే లోకజ్ఞానము తెలియదు, వ్యాపారం నడవలేదు. ఇక వర్ధనుడు లాభం కోసం మోసం చేసి పాలమ్మేశాడు. మోసం ఉన్న చోట వ్యాపారం ఎంతో కాలం నిలబడదు. కాబట్టి విలువలతో కూడిన వ్యాపారం అసలే చెయ్యలేడు అంటూ అతను చిన్నవాడైన గోపాలుడే నా తర్వాత అన్ని బాధ్యతలు చూసుకోవడానికి అర్హుడని ప్రకటించాడు రామయ్య. ఇది ఈ వారం కథ. థ్యాంక్ యూ.